బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోలీసుల విధులకు భంగం కలిగించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ సిఐడి అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఈ విచారణకు హాజరు కావాలని సిఐడి ఇప్పటికే ఆయనకు, ఆయన భార్యకు 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డిపై ఉన్న కేసులేంటి? రంగిణి, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి జనవరి 29న బీనవంకలో సమ్మక్క సారక్క జాతరకు భారీగా 15 కార్లతో ర్యాలీగా వెళ్తుండగా కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తా ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డికి అదేవిధంగా పోలీసులకి కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. అక్కడ కౌశిక్ రెడ్డి పోలీస్ ఆఫీసర్ మీద కొంత దురుసుగా మాట్లాడినట్టు, దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు కూడా ఆ స్టేట్మెంట్ లో రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు అయితే ఇవాళ సిఐడి ఆఫీస్ కి విచారణకి రావాలంటూ కూడా కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడే కౌశిక్ రెడ్డి రావడం జరిగింది. విచారణ కూడా సిఐడి ఆఫీస్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా A1 గా కౌశిక్ రెడ్డిని ఇందులో దానికి సంబంధించినటువంటి దాంట్లో కేసు ఫైల్ చేసిన పరిస్థితి. దాంతో పాటు 15 మందికి సంబంధించి వారందరినీ కూడా మరి ఇందులో వారిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 41 సిఆర్పిసి కింద తనని ఈ దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించిన దాంట్లో అడ్డుకున్నాడంటూ కూడా కొంత పోలీసుల మీద దుర్భాషలు ఆడాడంటూ కూడా ఇక్కడ క్లియర్ గా పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ కౌశిక్ రెడ్డి వర్గం మాత్రం కొంత బయట ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సిఐడి ఆఫీస్ ముందు కూడా భారీ ఎత్తున అనుచరులు ఇక్కడ చేరుకున్నారు. ప్రభుత్వం కావాల్సుకుని అక్రమ కేసు పెట్టిందంటూ కూడా మరి ఇక్కడ వారి అనుచరులు, కౌశిక్ రెడ్డి అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో కౌశిక్ రెడ్డి తరచుగా ఇట్లా రాజకీయాల్లోకి అంటే ఏదో ఒక అంశం మీద తను కొంత తన దానిలో కూడా కనిపిస్తున్న పరిస్థితి, బయటకు వచ్చి ఏదో ఒక ఇష్యూలో కూడా తలదూరుస్తాడంటూ కూడా కొంత రాజకీయంగా కూడా ఇక్కడ చర్చ నడుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది కీలక నేతలు దీని మీద స్పందించి ఇంతకుముందే తెలంగాణ భవన్ నుంచి కూడా కొంత ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. అయితే కౌశిక్ రెడ్డి మీద కావాలని అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఇది పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముల్లాగా పనిచేస్తున్నారంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇందులో A1 గా కౌశిక్ రెడ్డి, అదేవిధంగా మిగతా మంది 15 మందితోనూ కూడా వారందరి మీద కూడా మరి కేసు ఫైల్ చేసే అవకాశం ఉన్నట్టుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే ఇలా సిఐడి విచారణకి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కౌశిక్ రెడ్డి సతీమణి కూడా, వారి భార్య కూడా రావడం జరిగింది. పోలీసులు దీనికి సంబంధించి అధికారులు ఇక్కడ వీరి అంటే ఆ రోజు ఏం జరిగింది, జనవరి 29 తారీఖు రోజున ఎందుకు అన్ని వాహనాలతోని అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, పోలీసుల నిధులకు ఎందుకు అడ్డంకులు కలిగించారంటూ కూడా అనేక క్వశ్చన్లు కౌశిక్ రెడ్డిని అడుగుతారంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది లోపల నుంచి. అయితే కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు లోపలికి వెళ్లే సమయంలో ఇక్కడ బయట కొంత ప్రెస్ మిత్రులు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఎలా చూస్తారు మీరు అని చెప్పి వారిని అడిగితే, నాకు ఏ కేసు ఏంటి అనేది నాకు ఇందులో ఎలాంటి తెలియదు, నాకు నా మీద కేసు పెట్టారంటూ కూడా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, లోపలికి వెళ్ళే తేల్చుకుంటానంటూ కూడా తను కొంత మాట్లాడినటువంటి అంశం కూడా ఇక్కడ క్లియర్ గా కనిపించింది. మరి చూడాలి అధికారులు ఇక్కడ దీనికి సంబంధించి సిఐడి అధికారులు ఎట్లాంటి క్వశ్చన్స్ వేస్తారు, అదే విధంగా దీనికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్తారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు విషయంలో కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా కొంత రాజకీయాల్లో చర్చ నడుస్తా ఉన్నది. కావాల్సుకునే ఆ రోజు ఏదైతే మేడారం సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ బీనవంకలో జరిగినటువంటి సంఘటనలో పోలీసుల మీద కావాల్సుకునే కౌశిక్ రెడ్డి వెళ్ళాడంటూ కూడా కొంత చర్చ నడుస్తా ఉన్నది. మరి చూడాలి ఇది అంతటికి కారణం కౌశిక్ రెడ్డి ప్రవర్తన అంటూ కూడా ఇంకోవైపు కూడా చర్చ నడుస్తా ఉంది. దాదాపు రీసెంట్ గా కూడా కొన్ని వివాదాల్లో కూడా కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించి దాంట్లో కూడా చేతి పెట్టి ఇట్లా చూపించాడంటూ కూడా కడియం శ్రీ గారికి సంబంధించి అది కూడా కొంత మొన్నటి వరకు కూడా కొంత చర్చ నడుస్తుంది. అంటే ఇక్కడ కౌశిక్ రెడ్డికి సంబంధించి తన నోటి దురుసు కావచ్చు, లేకపోతే తను చేసే యాక్టివిటీస్ కొంత ఓవర్ హైపర్ గా ఉంటాయంటూ కూడా ఇక్కడ కొంత చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే A1 గా కౌశిక్ రెడ్డిని ఇందులో తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు దీనికి సంబంధించి 15 మంది కూడా వీరిపైన కూడా కేసులు అయినట్టు కూడా క్లియర్ గా తెలుస్తా ఉంది. రంగిణి.
ప్రభాకర్, ఇప్పుడు ఏ కేసుల్లో విచారణ జరగనుంది? దీనికి సంబంధించి అక్కడ దాదాపు ఏదైతే మొత్తానికి ఆ పోలీసులకు అడ్డంకు దాంట్లో కూడా క్లియర్ గా దానికి సంబంధించిన సెక్షన్ లో కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఆ పోలీసుల మీద దుర్భాషలాడిన అంశం మీద మీరు మాట్లాడారా, ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది అంటూ కూడా సిఐడి ఆఫీసర్లు అడిగే అవకాశం ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తా ఉంది. దాంతో పాటు అక్కడ లోపల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ రిస్ట్రిక్షన్స్ ని మీరు ఎందుకు దాటుకొని వెళ్లారంటూ కూడా అక్కడ పోలీసులు ఆపినా కూడా మీరు ఎందుకు అక్కడ హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారంటూ కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి దాని మీద అడిగే అవకాశం ఉన్నట్టు కూడా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. అదే విధంగా కౌశిక్ రెడ్డితో పాటు వారి సతీమణి వారి భార్యను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఇంత అంటే 15 కార్లతోని రావడానికి గల కారణం ఏంటి, ఎందుకు వచ్చారు, అక్కడ మీరు కావాల్సిన గొడవ చేయడానికి వెళ్ళారా, అక్కడ మిగతా భక్తులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా కొంత క్వశ్చన్ అడిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ అదే విధంగా కౌశిక్ రెడ్డి కొంత భాష కూడా దేశద్రోహి సంబంధించినటువంటి దాంట్లో కూడా తనకి కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. అక్కడ కౌశిక్ రెడ్డి కొంత తన లాంగ్వేజ్ తోని దూషించినట్టు, పోలీసులని ఉన్నతాధికారులను దూషించినట్టు, దాని మీద దేశద్రోహి కేసు కింద ఏవైతే శిక్షలు వస్తాయో వాటన్నిటిని కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా క్లియర్ గా తెలుస్తోంది. దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ వివాదం అంతా కూడా మరి ఎటు వెళ్తుంది, ఎటు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మరి మరికొద్ది సేపట్లో సిఐడికి సంబంధించిన అధికారులు విచారణ పూర్తి తర్వాత కౌశిక్ రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంటారు. ప్రభాకర్, ఇప్పుడు ఈ సిఐడి విచారణపై బీఆర్ఎస్ ఎలా స్పందించనుంది? సిఐడి విచారణ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎప్పటికీ ఒకటే వినిపిస్తా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక విధంగా ఇవాళ ఏసీపీ విచారణని గతంలో కేటీఆర్ ని కావచ్చు, అదే విధంగా ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ ను కూడా విచారించినటువంటి పరిస్థితి మనకు కల్పించింది. అంటే ఇట్లా అనేక రకాలుగా విచారణ పేరుతోని ఫోన్ ట్యాపింగ్ అంటూ, ఫార్ములా ఈ కార్ రేస్ అంటూ 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తా ఉంది ప్రభుత్వం అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా అదే విధంగా ఇందులో ఎట్లాంటి తప్పు చేయలేదు కౌశిక్ రెడ్డి, ఇది అక్రమంగా పెట్టిన కేసు అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పటి నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులని టార్గెట్ గా చేసుకొని ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కీలక నాయకుల మీద అనేక విచారణల పేరుతో కాలయాపన చేసుకుంటూ సరైన అంటే ఎక్కడైతే ఇష్యూ జరుగుతుందో ఆ ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నాడంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. తరంగిణి. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.